అందరికీ నమస్కారం. మరియు నేను కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళ సంది పనిచేశాను. ఇలాంటి నాకు 35 ఏళ్ళ సంది కేసీఆర్ మరి పాదయాత్ర చేసిన. నాకు ఏళ్ళ దాకా వాళ్ళు గుర్తింపు లేదు. కానీ మా భూములన్నీ కొల్లగొట్టి, మా ఆస్తులన్నీ కొల్లగొట్టింది. మా భూములు పైసలు ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని చెప్పారు. ప్లాట్లు ఇవ్వలే, పైసలు కొన్ని పైసలు ఇచ్చారు. ఇలా ఫోన్లు లేకపోతే కొనుగోలు ఎత్తలేదు ఎవరైనా. మాది మళ్ళీ ఏమన్నా పెద్ద పెద్ద దళారులు వాళ్ళు చెప్తారు. ఎవ్వరు లేరు. సాగర్ అనేవాడే నాయకుడు. దీన్ని మొత్తం పెద్ద మొత్తంలో సాగర్ అనేవాడే అసలు స్టార్టెడ్. ఇక ఉన్నారు మా దగ్గర సంచాగాళ్ళు. వాళ్ళు దోషేసుకున్న వాళ్ళు ఎంతో ఇష్టం మొత్తం వాళ్ళు దోసుకుంటాం. సాగర్ అనేవాడు మెయిన్ నాయకుడు. ఇలా పాత్రదారు సుల్తాన్ కూడా కొన్నాడు, ఎక్కడెక్కడో కొన్నాడు భూములు. మా భూములు అయితే కొల్లగొట్టాడు. మమ్మల్ని గరీబ్ వాళ్ళం. మా దగ్గర ఏమి లేదు. మేము మా పిల్లలు మేము బతకాలనే కష్ట పరిస్థితులు ఉన్నాం. మమ్మల్ని ఆయన వేట్లా ముంచిండు. మమ్మల్ని మొత్తం ఉండబోయి ఇలా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఆయన శరీరాలకు ఫోన్ చేస్తాడు. పలానా సరి ఫోన్ చేసాడు, పలా ఆయన ఫోన్ చేసినా అందరికీ అది చేస్తాడు. 30 ఏళ్ళ సంది నేను కాంగ్రెస్ పార్టీ 35 ఏళ్ళ సంది కేసీఆర్ ఏమో రాజోలి బండ చేవెళ్ళ శాంతగర్ పాదయాత్ర చేస్తాను నేను. ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు. అంత కొత్త నాయకులు వచ్చారు. వాళ్ళే ముందుకుంటారు అంతా. సరే నాకు ఏం అవసరం లేదు, ఏం హోదా అవసరం లేదు, ఏం ఆశించలేదు, ఏదానికి కూడా ఆశించలేదు. కానీ మా ఎమ్మెల్యే సాబ్ మా చల్లటి దయతోని మాకు కొన్ని పనులు చేసిండు. ఆయన ఎలాంటి ఆయన పేరు చెప్తారు కానీ ఆయన ఎలాంటి ప్రభావం లేదు. ఆయన గురించి ఒట్టిగా బద్దం పెడుతున్నారు. జగ్గారెడ్డి బద్దం పెడుతున్నారు అనేది ఏమి లేదు. జగ్గారెడ్డి సాబ్ అందులో ఉన్న నాయకులే వీళ్ళు. ఉన్న జయపాల్ రెడ్డి మళ్ళా ఇంకా వీళ్ళు నాయకులు ఉన్నారు. వీళ్ళు మాకు ఆయన ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్ తీసుకుంటారు, ఫోన్ మాకు ఇయ్యరు. వాళ్ళే మాట్లాడతాడు. చాలా అన్యాయం చేశారు సార్ మాకు. మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు దయదలాచి మాకేమైనా సాయం చేయాలని కోరుతున్నాను. 153 సరైన 3 పైసలు ఇస్తాను. పైసలు ఇవ్వలే. ఇంకా ఫోన్ లేపడు, పైసలు ఇయ్యడు. 3 ఎకరాల చెల్లి ఉంటుంది. 5 మంది అన్నాను సార్. మేము అందరి కలిసి 50 ఎకరాలు ఉంటుంది. 50 ఎకరాలలో అంతా కొల్ల కొట్టుకున్నారు. వాగట ఊడిపేసారు. అసలు ల్యాండే, గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ తీసుకున్నా మాకు 600 గదాలు ఇస్తుండే. ఆ గవర్నమెంట్ తీసుకుంటే 600 గదాలు వస్తాయి. మాకు ఇలా మేము 2 కోట్ల రూపాయలు వస్తుండే. మాకు కొన్ని పైసలు ఇచ్చి మమ్మల్ని నాయడం చేశారు మొత్తంలో వీళ్ళు. మా ఎమ్మెల్యే సాబ్ ప్రభావం అంటారు. ఎమ్మెల్యే సాబ్ ప్రభావం ఏమీ లేదు. ఆయన దేవుని లాంటి మనిషి ఎమ్మెల్యే సాబ్. ఇక అందరు ఏమనంటే ఎమ్మెల్యే అంటారు. ఎమ్మెల్యే ఎలాంటి జోక్యం లేదన్నా. ఉన్నారు కొంతమంది దళారులు మా దగ్గర, మా ఊళ్ళోనే ఉన్నారు. మాకు న్యాయం చేస్తారు మేము అనుకుంటే వానికి న్యాయం చేశారు. ఎవరైతే ఉన్నాడో వానికి న్యాయం చేశారు. మాకేం న్యాయం లేదు. అన్యాయంగా దోషేసారు మమ్మల్ని. వీళ్ళు ఈ బోకలరు ఉన్న బోకలరు మొత్తం అక్కడ దోషేసారు. వాళ్ళకు అర్ధ ఎకరా భూమి ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ముందుగా అర్ధ ఎకరా భూమి ఎట్లా? ఇప్పుడు 4 ఎకరాల భూమి ఎట్లా వస్తుంది సార్? జరిగి వస్తుంది భూమి. ఒక ఆయనకు 2 ఎకరాలు ఉంటుంది. ఆయనకు ఎకరా అమ్ముకున్నాక 2 ఎకరాలు మళ్ళీ వస్తుంది భూమి. ఇట్లా జమ అయినారు పోతిరెడ్డిపల్లిలో కూడా. ఈళ్ళ దాకా ఈ పోతిరెడ్డిపల్లిలో కూడా ఇసుడి అరాచకం ఎప్పుడు కాలేదు. ఇది ఫస్ట్ టైం. ఏమనంటే జగ్గారెడ్డి సాబ్ ప్రభావం ఏమీ లేదు. ఉన్నదంతా ఈ దళారులు, ఈ బోకలరే ఉన్నారంతా. ఆ సాగర్ అనేవాడే మెయిన్ నాయకుడు. నాది కోర్టులో ఉండే సార్ కేసులో కోర్టులో ఉంటే కూడా నేను కోర్టు అంతా చూసుకుంటా చేస్తా అని వానికి సగం కోర్టులో కేసు కొట్టడానికి వాడిని సగం తీసుకొని నన్ను మళ్ళీ నాకు సగం నాది నాకు ఇచ్చాడు. దయచేసి మీరు పేపర్లు కూడా అన్ని పేపర్లలో రాయండి సార్. దయచేసి గరీబ్ వాళ్ళం మేము. మా దగ్గర ఎలాంటి ప్రభావం లేదు. మాకేమి మేము మిద్దెల మెడలు ఏం కట్టుకోలేము. మాకు కోటీశ్వరుడు కావాలని అవసరం లేదు. మా గరీబ్ బుక్కెడు తిండి తినన్నా, ఆ కట్టే పట్టాలన్నా మేము మంచుకుంటాం. మా ఎమ్మెల్యే సార్ మాకు అన్ని సహకారాలు చేసింటాం. మేము అన్ని ఆయన ఎంబడి ఎక్కడ రాజోలి బండ దేశం అంతా తిరిగి వచ్చినాం. కానీ మా ఎమ్మెల్యే సార్ ప్రభావం లేదు. కలెక్టర్ గారికి దయచేసి దండం పెట్టి చెప్తున్నాం. కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, సరే ఎవరైనా సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మా మీద దయదలాచి మాకు ఏమన్నా చేయండి. మా గరీబులకు మా భూములు అనివైనా మాకు ఒక గుంట భూమి లేదు. నాకు 4 గుంటలు 6 గుంటల భూమి రాసిచ్చారు. ఇప్పుడు వాడు చేసి రాసిరంటే
వాడు రిజిస్టర్ చేసి అంటే ఆ 4 గుంటలు లేదు 3 గుంటలు లేదు అంటుంటే ఇప్పుడు సాగర్ అనేవాడు. 53 సర్వే నంబర్. మా సర్వే నంబర్ లోపల నాకు 1 ఎకరా భూమి పేపర్కు ఉంది, 10 గుంటల భూమి అలాగుంది. అంటే మొత్తం మాది ఎకరా 10 గుంటల భూమి. ఎకరా 10 గుంటల భూమి అంటే ఫస్ట్ ఎకరా 10 గుంటలకు మీకు రేట్ ఏమి ఇస్తారంటే వాళ్ళు ఏమన్నారు, పట్టా భూమికి ఇక్కడ ఏం రేట్ నడుస్తుందో ఆ రేటు ప్రకారము మీకు ఇప్పిస్తాము అని చెప్పారు. మరి ఇప్పుడే ఎట్లా ఇప్పిస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఈ దానికి అసైన్మెంట్ ల్యాండ్కి ఏం వాల్యుయేషన్ ఉందో ఆ రేట్ ప్రకారం ఇప్పిస్తామంటే సరే మన ఊరు వ్యక్తులు కదా, మన వ్యక్తులు మన దగ్గటోళ్ళు అని చెప్పి మేము నమ్మి వాళ్ళకి ఇచ్చాం. ఇస్తే తర్వాత ఏం చేశారు, ఫస్ట్ మాకు సంతకం పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు దాని వాల్యుయేషన్ ప్రకారం ఇచ్చేసారు డబ్బులు. మరి మేము తర్వాత ఒక 6 నెలలు టైం పెట్టారు. టైం తర్వాత 6 నెలల తర్వాత ఒక సంవత్సరం ఆగింది. అది వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఇద్దరు మధ్యన వాళ్ళ ఎవరెవరు ఉంటే వాళ్ళందరి మధ్యన ఆగిన తర్వాత మళ్ళీ ఏమని చేశారు, మళ్ళా చెప్పి తీసుకొని చెప్పారు ఈ 2వ సంవత్సరంలో ఖచ్చితంగా 3వ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు ఇప్పిస్తామని చెప్పి అన్నారు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పించారు. మా వాల్యుయేషన్ ప్రకారమే మాకు ఇప్పించారు. అయితే మాకు పట్టా వాల్యుయేషన్ ప్రకారం ఇప్పిస్తున్నది అప్పుడు 1,20,00,000 ఎంతనో ఉండేదంట పట్టా వాల్యుయేషన్. ఆ 1,20,00,000 చొప్పున ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పియలేరు. మాది 153 సర్వే నెంబర్. నా స్పెషల్గా నాది ఏంటంటే నాకు ఎకరా 10 గుంటల భూమి ఉంది. ఆడ ఎకరా భూమి నా పేపర్లో ఉంది, 10 గుంటల భూమి అలాగుంది. అంటే కొలిపించిన మళ్ళా ఈ లొల్లి అయినాక కొలిపిస్తే ఎకరా 10 గుంటలు వెళ్ళింది. 10 గుంటలకు వెంకట సుధాకర్ అంబానీ అనే వ్యక్తి వచ్చి కొలిచినాక నేను దీనికి డబ్బులు కట్టిస్తా అది అంటే సరే అని ఒప్పుకుంటే దానికి డబ్బులు లేవు. ఇప్పటి వరకు వాళ్ళ సమాధానం ఏం చెప్పలేరు. వీళ్ళు మా మధ్యవర్తులు ఉన్న వ్యక్తులు కూడా సమాధానం చెప్పలేరు. మాకు వెంకట సుధాకర్ అనే హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి ఏమన్నాడంటే, నీకు ఇస్తా నేను డబ్బులు ఇప్పుడున్న రేట్ ప్రకారం, మేము ఫస్ట్ అన్న రేట్ ప్రకారం ఇస్తా అని చెప్పాం. ఆ రేట్ ప్రకారం నీకు ఇస్తా, నువ్వు ఊపా అంటే మేము అట్లనే ఊపుకున్నాం. ఇప్పటి వరకు ఏం తప్పు లేదు. అది దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు రోడ్డు పోయింది. రోడ్డు పోయినాక నా 10 గుంటలకి ఒక గుంటన్నర రోడ్డు పోయింది. మిగతా 8 గుంటలు ఉన్నది. ఆ 8 గుంటల కోసం నేను 3 సంవత్సరాలు అవుతుంది. సాగర్ కూడా హైదరాబాదే, వెంకట సాగర్ కూడా హైదరాబాద్. అలా ఇక్కడ మాకు వీళ్ళే మేము చెప్పేది ఏంటంటే, వీళ్ళు మా దళారీలు ఉంటారు కదా, మధ్యవర్తులు, మేము ఇప్పిస్తాము ఇక మాకు పోతాయి ఇట్లా భయపెట్టారు అని వచ్చిన కాడికి లాభం కదా ఎంతకైనా గవర్నమెంట్ అని చెప్పి మేము కూడా అమ్ముకున్నాం. గవర్నమెంట్ భయపడింది మాకు. అదే కందిల 600 ఎకరా తీసుకొని 600 గదాలు రిజిస్టర్ చేశారు. మదనాథ చేస్తామని చెప్పి చేయలేదు. తండ్రి రామయ్య, గ్రామం పొర్రెడ్డిపల్లి, సంగారెడ్డి మండలం, సంగారెడ్డి జిల్లా. నేను ఏ పార్టీకి చెందలేను, వ్యవసాయం చేసుకొని బతకటారు. మాకు ఏం చేసేదంటే గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెట్టలేదు. నడుమ బ్రోకర్లు మాకు అసలైన వాళ్ళని చూపెట్టలేరు. వేరే వాళ్ళని చూపెట్టి ఈ ధర వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఎకరకు 75 లక్షలు అంటానని అన్నారు. మేము వ్యవసాయం అంటే మేము ఏమంటా అని 1 సంవత్సరం ఆగినాం సార్. ఆగితే ఇప్పుడు అని 3 మాటలు ఇచ్చిర్రు, 2 మాటలు ఒకసారి ఇచ్చిర్రు, రెండోసారి అగ్రిమెంట్ చేసుకోరు, మూడోసారి కోర్టులో అగ్రిమెంట్ చేసుకుంటే నేను బల్మి కూడా భయాన ముట్టినాక కూడా 1 సంవత్సరం పంట పెడితే భయపెట్టి వాళ్ళు భయపడి మేము ఏమంటే మళ్ళా చేసుకొని అట్లా కాదు ఇట్లా కాదు అని ₹1,00,000 కాడి కట్టిస్తే 2 ఎకరాలు ఉంటే ఎకరన్నర ఉంటే అర్ధ ఎకరా, 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు. మాకు 3 అన్నదమ్ములం, మా నాయనలు. 3 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాల 10 గుంటలు చేసి సార్. మాకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది. అంత బ్రోకర్ జమారు పొర్రెడ్డిపల్లిలో. అందరికి నమస్కారం చేస్తున్నారు సార్. మా మామ పేరు లక్ష్మయ్య, మా అత్త పేరు లచ్చమ్మ. మేము ఈ ఊళ్ళో మేము బేగరళ్ళము. ఈ ఊళ్ళో అయితే మా ముగ్గురికి కలిసి మనిషికి అద్దె ఉన్నది. మా బావ పేరు పరమయ్య, మా మరిది పేరేమో దుర్గయ్య, మా పేరేమో అంతయ్య పేరు, మా ఆయన పేరు.
అయితే మాకు ఎంత అన్యాయం జరిగిందంటే మా బాగా పాస్బుక్ వచ్చింది, మాకు పాస్బుక్ రాలేదు. ఆయనకు పాస్బుక్ వచ్చినందుకు తులసి అనేట ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కొని మాకు మోసం చేసిండు. మాదంట వాళ్ళ తమ్ముని పేరు మీద చేసిండంట. ఎవరైనా మా చిన్న మా తాత కొడుక, మా పెద్ద మామ కొడుక, ఎవరైనా వాళ్ళది వేరు మాది వేరు, మేము బేగరళ్ళం మీ ఊళ్ళ. ఆయన పాత కౌన్సిలర్ ఉండే ముందుగాల ఉండి ఆ పని చేసుకునేటప్పుడు ఆయన గడ్డ మీద పడ్డాడు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకెవ్వరు, ఇప్పుడు నా మొగను కాలిరిగిపోయింది. ఆయన మూలకున్నాడు. నాకు ఒక కొడుకు ఉండే, శ్రీమార్లు వచ్చాను చచ్చిపోయిండు. ఇంకొక కొడుకున్నాడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. నాకు ఎవ్వరు దిక్కులేరు. ఇప్పుడు నాకెవరు ఆదుకునేటోళ్ళు లేరు. అందరు అమ్ముకున్నారు. ఇంతలో అంతరాలు కొన్ని డబ్బులు వచ్చినాయి. కనీసం మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇక మా పక్కనే రెడ్డి సాబ్ కూడా ఉంటాడు, ఆయన కూడా పాస్బుక్ వచ్చింది. అందరికి వచ్చింది కానీ మాకు దాని కర్మన ఏమో మాకు పాస్బుక్ రాలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది. మాకున్న కౌన్సిలర్ ఏం మాకు న్యాయం చేయలేడు. మా భూమి ఇప్పుడు వాళ్ళ తమ్ముని పేరు మీద పట్ట చేసుకున్నాడు అంట. ఎట్లా చేసుకున్నాడో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మరి ఎట్లా చేస్తారో పెద్ద మనుషులకే తెలుసు, మాకైతే తెలియదు. ఎమ్మెల్యే సాబు ఉండే, అందరు ఉన్నారు. చింతల ప్రభాకరు ఎమ్మెల్యే సాబు ఉన్నాడు, ఈయన జగ్గారెడ్డి ఎమ్మెల్యే సాబు ఉన్నాడు. మాకెవ్వరు న్యాయం చేయలేరు. ఇప్పుడు నా మొగని కాలిరుగుడు ఇప్పుడు 6 సంవత్సరాలు 7-10 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు ఎవరు కూడా సాయం చేయలే. ఆయన కనీసం పెన్షన్ కూడా లేదు మా ఇంట్లో, ఒక్కరు కూడా మాకు ఇంతవరకు కూడా. కొత్త పాస్బుక్ రాలేదు. పాత ఇంట్లో వాళ్ళు అమ్ముకున్నారు కనుక ఏం చేయాలి సార్? మాకు చాలా అన్యాయం జరిగింది. ఏం చేయాలి? మాకు న్యాయం చేయండి సార్, మీకు పుణ్యం అవుతుంది. మేమేమి లేని వాళ్ళము, మేము బీద వాళ్ళము, ఊళ్ళో అడుక్కునేటోళ్ళం. మేమైతే ముఖ్యంగా చెప్పాలంటే మా అడుక్కునేటోళ్ళు వాళ్ళు అడుక్కుంటున్నారు. మా దాంట్లో ఏ దాంట్లో కూడా మాకు అధికారం లేకుంటున్నది. ఊర్రా ఒట్టి పుచ్చపల్ల కానీ ఇంత కూర్చోనికి ఇల్లు ఉన్నది, ఉండడానికి పండుకోనికి స్థలం ఉన్నది, కానీ మాకు అది కూడా లేకుండా పోయింది ఊర్రు. ఇప్పుడు మాకేం లేదు. ఇప్పుడు అందరు పెద్దోళ్ళు అందరు గ్రహించండి, మా గురించి సాయం చేయండి. మేము ఎంతో పీడ పరిస్థితిలో ఉన్నాము, ఉన్నోళ్ళ మేము కాము. నేను కూడా 10 సంవత్సరాల్లో వార్డు నెంబర్ చేసిన జగ్గారెడ్డి పడలతో, కానీ మేము ఏనాడు కూడా మంది వస్తువులు తింటేమి ఇట్లా. కానీ ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు చేసి మా ఉన్నలేకపోయిందంతా ఆక్రమించుకొని మన అన్యాయం చేసి ఇప్పుడు అడకతే బతుకు అడుక్కున్న కానీ ఎవరు ఇప్పుడు మేము ఎంతో మీద పరిస్థితిలో ఉన్నాం. మీకు అందరికీ పెద్దోళ్ళు అందరు గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఫ్లాట్ అయినాయి. నా పక్కనే బ్యాగులు, ఇక బ్యాగుల భూమి అంట తులసాం తమ్ముడు చంటి అంట, ఆయన పేరు చేసుకుండు. వీళ్ళ భూమి వాళ్ళ పేరు చేసుకోడా. ఆయన ఎట్లా కొన్నాడు? ఆ డాక్యుమెంట్ ఇచ్చిమానండి. నాకు ఎన్ఓసి కావాలి. నాకు 150 ఏళ్ళ భూమి ఉంది. అందరూ అమ్ముకుని అమ్ముకోవాలి. నాకు ఇప్పుడు ఎన్ఓసి కావాలంటే ఈ బఫర్ చేసాము ఏమో అని చెప్పి గుడపలేదు మాట. అందరూ ఎట్లా పోయింది ఒక్క బఫర్ వల్ల. నాకే గవర్నమెంట్ సపోర్ట్ చేసి నాకే ఎన్ఓసి ఇవ్వండి. అందరికీ వచ్చింది ఎన్ఓసి. 150 వచ్చింది, 50 వచ్చింది, 50 వచ్చింది ఎన్ఓసి. నా ఒకటి ఎందుకు కాదు ఎన్ఓసి. నీకు ఎన్ఓసి రాదు, నీకు బఫర్ చేసాము, నీకు భూమి ఎక్కడ వేసాము అనేది నాకు డబ్బు తీసుకుని ఇంకా డబ్బు తీసుకుని ఎందుకు తీసుకుని డబ్బు మరి డబ్బు ఇవ్వదు కదా కదా. డబ్బు తీసే భయపడక కాదు, వాళ్ళు కాదు వాళ్ళు కాదు భయపడ. అందరూ అమ్ముకుంటున్నా భూమి ఉంది, నా భూమి ఎవరు 4 చూపిస్తాము 4 చూపిస్తాము, నీకు ఏం దగ్గర వేసామని నాకు ఇట్లా చెప్పు భయపడిస్తారు. నా పక్కకి ఉంటుంది దారాలు ఇలా భూమి ఉండగా ఇలా పేరే భూమి వాళ్ళు చేసుకోడా అర్థం చేసుకున్నది. అది అన్నిరా చేసిరా అది మన డాక్యుమెంట్ మన పద్ధతి పెట్టిరా. ఎందుకంటే నేను అట్లా ఇబ్బంది చేస్తారు. ఆమె అయితే పాపం ఆమెకి ఏం లేదు, ఇల్లు ఏం లేదు, ఆమె కూర్చొని ఉండదు, బలమే కూడా మేనమే పాపం ఆమె దుర్గయ్య. నా పక్కన నాకు వాళ్ళకి గురమాన ఉండదు. నా భూమి ఉన్నది, వాళ్ళ భూమి మొత్తం దయచేసారు. ఎక్కడ భూమి 150 ఉండే వాళ్ళు ఇంత అవుతుండే అధికారులు ఏం చేస్తారు మరి మన దగ్గర దానికి స్పందించాలి. మరి వాళ్ళ భూమి ఎక్కడ పోయింది, వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు నాకు ఎన్ఓసి కావాలి, వాళ్ళ భూమి వాళ్ళకి కావాలి. ఎందుకు కావాలంటే వాళ్ళ పక్క భూములు నేను వాళ్ళకి కట్ట చూసినా, వాళ్ళ చెరుకు పెట్టిన అడ్డు పెట్టిన, మరి వాళ్ళ నా పక్క భూములు ఎట్లా పోయింది? వాళ్ళకి పాస్బుక్ లేవా? పాస్బుక్ అన్నీ ఉన్నాయి, అన్ని ఉండగా ఎట్లా పోతుంది? వాళ్ళు అమ్మినరా? అమ్మలేరు.
ఏమంటే మీకు ఏమున్నది పోండి, ఏడిపోతే పోండి, ఏం చేసా చేసుకోండి అని వాళ్ళకి ఉంటా ధమ్కి వాళ్ళకి. ఇంత ధమ్కిలీయంగా ఇంతమంది ఏం చేసే మరి ఇలా ఉన్న అధికారులు ఎవరికి ఏం చేయండి చేసుకోండి, అమ్ముకో. వాళ్ళకి ఎందుకు వాళ్ళ భూమి ఎక్కడమైంది మరి? ఏమంటే రికార్డు మొత్తం చెప్పేసాం, రికార్డు లేకుండా చేసామని రికార్డు ఎక్కడ చేసాం వాళ్ళకి. మరి రికార్డు పాస్బుక్ వచ్చింది, రికార్డు పాస్బుక్ ఎట్లా పాస్బుక్ రికార్డు ఏమి చేసే వాళ్ళకి పాపం, రికార్డు లేదు వాళ్ళ భూమి. మన పట్వారి పొడసాగారు పట్టించారు పాస్బుక్ అన్నది అన్నట్టునే మా వినకున్నాయి. ఇప్పుడు వీళ్ళకు రికార్డు ఎవరైతే రికార్డు ఎవరైతే నా పక్కకు నటులు అదే గుట్ట భూమి వాళ్ళకి కనీసం భూమి అంతే ఉంది. వాళ్ళ పాస్బుక్ మూల భూమి కంటే తప్పించే వాళ్ళకి పైసలు ఇయ్యాం అంతే ఉంది. ఏమంటే గవర్నమెంట్ గురించి కూడా మీ భూములు మీరు ఏం చేయలేరు అని డంపించారు సాగర్ రవి వాళ్ళు. మీరు ఎక్కువ మీ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ గురించి కూడా మీరు ఏమైనా చేసుకోరు, ఏం చేసుకోరు అని అంటే వాళ్ళు భయపడి భూమి అమ్మేది. కానీ ఎవరికి భూమి అమ్మాల్సిన అవసరం లేకుండే, ఎవరైనా భూమి అమ్మాల్సిన అవసరం లేకుండే, కానీ వాళ్ళకి భయపడి భూమి అనిపించుకోరు. నేను తప్పు మాట్లాడితే రేపు వచ్చి ఏ అధికారి వచ్చి సపరేట్గా వెళ్ళకుండా వాళ్ళ ఇళ్ళకి పోయి అనుకోవాలని వాళ్ళు ఇష్టపూర్వకంగా అమ్మేదా వాళ్ళ భయపడి కోకూడరా, వాళ్ళకి భయపడి అమ్మే భూమి కొనుకోరు. ఈ ఎంట కూడా అందరూ వాళ్ళే బాధ్యతలే. మేము తప్పు చెప్తాం అనుకుంటే ఒక అధికారికి వాళ్ళ ఇళ్ళకి పోయి అనుమానండి, మీరు ఇష్టపూర్వకంగా అమ్మిందా లేదా మీరు భయం అమ్మిరా, మేమేమైనా తప్పు చెప్తారా మా మీరు చదివించుకోండి. మీరు చెప్పిన మాట అని తప్పు ఎవరైనా చెప్పారు, అందరూ తప్పు చెప్పిన మాట. అందరు నమస్కారం. వందనాలు. నా పేరు చంద్రారెడ్డి, జగ్గ చంద్రారెడ్డి అంటారు. అయితే నాది 1 ఎకరా 30 గుంటల భూమి. 1 ఎకరా 30 గుంటల భూమికి 3 ఏళ్ళు భయాన్నిచ్చారు. భయాన్నిచ్చాక 3 సంవత్సరాలు ఆగినాక మేము ఇయ్యనన్నాం. ఇయ్యన్నాక ఏంది మీకు అది చేస్తాము ఇది చేస్తాము మీద అది సంతకాలు తీసుకున్నాం, మీకు ఆవిగా అదే పైసలు మీకు ఇది అయిపోతాయి అని భయపెట్టించారు. అట్లా 30-40 మంది ఉన్నారు. 30-40 మందికి 30-40 ఎకరాలు ఉండేది. ఇలా 60 ఎకరాలు చేసుకున్నారు సార్ వాళ్ళు. బదులా కొట్టి చెప్తున్నా, 60 ఎకరాలు చేసారు వాళ్ళు. 30-40 ఎకరాలకు 60 ఎకరాలు చేసారు. బోగి అంతా మాది ఇడిచిపెట్టి మాది కూడుకొని 35 ఎకరాలు 30 ఎకరాలు పోయి ఇప్పుడు 60 ఎకరాలు భూమి చేసారు సార్ వాళ్ళు సాగులా. మళ్ళీ వాగు కూడా మొత్తం ఏం లేకుండా చేస్తున్నారు ఇప్పుడు. ఇంత అన్యాయం అసలు, ఇంత చూపి భయపెట్టించి మమ్మల్ని భయపెట్టించి ఇది చేసుకొని ఇది చేసారు అంటే ఎంత ఇది ఈ అంత ఒక్కడికి. ఇప్పుడు పక్కకి తెలియకుండా నాతో బ్యాన్ చేసినాడు, నాతో బ్యాన్ చేసింది పక్కన తెలియలేదు, పక్కన బ్యాన్ చేసి ఇంకో తెలియలేదు. ఒక్కరికొకరిని తెలియకుండా చేసి సార్ బేరము చేసి ఇది చేసుకున్నాడు. అన్యాయంతో తీసుకున్నాడు, అంతా అన్యాయంతో తీసుకున్నాడు. 3-4 ఏళ్ళు ఇది చేసుకున్నాడు. 61లో నేను పుట్టాను. మా ఊరు అనంతరెడ్డి 15 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఆయన ఊరు ఎట్లా అంటే మంచి గుప్పట్లో పెట్టి అందరికి న్యాయం చేసాడు. వీళ్ళు డలార్లు వచ్చి నేను బ్యాంకులో ఉద్యోగం పెట్టించిన ఆయన ఘనత. ఎవడు ఊర్లో ఒట్టి తిరుగుతా అని అందరికి సేవ ఇచ్చిన ఘనత ఆయనే. నాకు 1 ఎకరా భూమి, మా ముగ్గురు అన్నదమ్ములము 1 ఎకరన్నరలో మా తల 1/2 ఎకరా కింద మీద పడి ఇదే రాజవర్ధన్ రెడ్డి వచ్చి ఇంతకొచ్చి కాగితాలు కొనేవాడు. నేను మా భార్య కోవిడ్లో చనిపోయి నేను నా కొడుకు నా బిడ్డ డిప్రెషన్లో నేను అది చేస్తా ఇది చేస్తానే వచ్చి 30 లక్షలు జనప్రియ హోటల్లో భయాన్ని ఇప్పించి కథ మాయమైంది. 3 సంవత్సరాల తర్వాత ఆయన వదిలిన బాణం తులిచి వచ్చాడు. తులిచి వచ్చి ఏమేమి చేసాడు మా కొడుకు బెంగళూరులో పిలిపించి నాకు తెలియదు అడ్రస్. మా కొడుకుని తొలుకొని గోటిలాడిన పార్టీతో మా కొడుకుని పట్టుకొని ఆధార్ కార్డు తీసుకొని ఇటిని ఇచ్చి మమ్మల్ని మోసం చేసాడు. నేను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అయినా, 50 లక్షలు రిటైర్మెంట్ అయినా. ఇది ఓ సీఎం అంటే ఇయ్యాలరా రేపురా ఎవడు చేసుకున్నాడు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు వస్తాయి అడిగితే రావాలి. నువ్వు నాకు అన్నములో పోతే నాకు జాదా హుషారు చూపించాడు. నేను ఏ ఆఫీసులకు పోయినా నాకు మంచి రెస్పెక్టు. ఏ వీడియో మిత్రులు కానీ ఏ బ్యాంకులో
ఏ ఆఫీస్లోకి పోయినా మంచి రికార్డు సంపాదించుకున్నాం. నేను ఇయ్య అంటే నన్ను మా తమ్ముల్ని కాళ్ళ కొండపోయి దాపా హోటల్లో ఛాయ దాపి మాకు తోపెట్టిన ఘనత ఈయన రాజారెడ్డి. ఏమయ్యా అంటే ఫోన్ లేదు. 3 సంవత్సరాల తర్వాత ఈయన తులసి వచ్చి అది కూడా మా అబ్బాయితో సంప్రదింపులు చేసి మాకు తోపు పెట్టిండు. నేను మా భార్య కోవిడ్లో చనిపోయి నేను 10-20 లక్షలు ఖర్చు పెట్టుకుని చాలా డిప్రెషన్లో ఇప్పటికీ ఏమంటే ఏమి జరగలేదు. అటిని ఇటించి 80 లక్షలు ఇచ్చాడు. ఎకరన్నర భూమి 153 సర్వేనంలో అద్దెకర మాకు మా డాడీ సంపాదించిన ఆస్తి నాకు వచ్చింది. 1 ఎకరా భూమి మా అనంతరెడ్డి పటేల్ మాకు శాంక్షన్ చేసిండు. అప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు పీరియడ్లో అది యూనివర్సిటీతో అన్నీ ఉన్నాయి. యూనివర్సిటీ ఏమంటే ఇయ్యాడు. ఇప్పుడు నా బ్యాంకులో డబ్బులు ఆగిపోయినాయి. 10 సార్లు తిరిగినా స్టైల్గా ఫోన్లో మాట్లాడుకుంటా నన్ను కాలుకాడ బూట్లేక చూసి ఉండవు తులసి. ఏంది మా పరిస్థితి? మా ఆస్తులు తీసుకుంటారు, మా కులం అభిమానం చూడలే. ఆయన వదిలిన బాణమైన తులసి ఏమని అంటారు డామినేషన్. మాజీ కౌన్సిలర్ తులసి. ఇది జరిగింది. కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చిన. మరి వీడియో మిత్రులకు మీకు నమస్కారం, మాకు న్యాయం చేయండి. అందరికీ నమస్కారాలు. చిన్న పిల్లలకు 6 మంది అన్నదమ్ములం మేము. ఎండి మహబూబ్ అంటున్న పేరు. మా నాయన పేరు కాజమ్మ. అనంతరెడ్డి ఉన్నప్పటికీ తెలుగుదేశం ఉండే తెలుగుదేశం అనంతరెడ్డి మరి ఉన్నాం. టీఆర్ఎస్ వచ్చింది విజేందర్ రెడ్డి మరి. అయితే మా అన్నదమ్ములకి ఏమైంది, పనిది అనేటోడు వాళ్ళని ఎమ్మడి పెట్టుకొని వాడిని నొక్కొని వీడిని నొక్కొని అక్కడ ఒక్కొని ఇక్కడ ఒక్కొని తీసుకుపోయి వాళ్ళకి నీళ్లు దాపాలి, బిర్యానీ పెట్టాలి. అరే మీ భూమి నేను తీసుకుంటారా అని సంగారెడ్డి ఉంటాడు పని దాంట్లో. వాళ్ళకి ఎంతకు మాటకి ఇచ్చిండు, ఏం చేసిండు నాకు తెలియదు. నాకు సడలమని హార్ట్ వచ్చింది. హైదరాబాద్లో నేనున్నా. వాళ్ళకి అందరికి పైసలు ఇచ్చిండు. పైసలు ఇచ్చి ఇండ్లు కట్టించిండు. వచ్చిన 2-3 నెలల నాడికి నేను భూమి మీదకి పోయినా. ఎవరా నీకు పాతమన్నోడు, ఎందుకు పాతి నువ్వు అని అడిగిన. అడిగితే ఏమంటాడు, మీ అన్నదాములు సంతకాలు పెట్టారు, కాగితాలు ఇచ్చారు, అన్నీ ఉన్నాయి, నీ సంతకం కూడా ఉన్నదా అంటే ఏ జోరికి వెళ్ళవడిగాడు పెట్టిండా అని అడిగినాను. గట్లంటాను. పెట్టినోడు ఎవడు మరి గద్దె చూపెట్టు నాకు. వాళ్ళు ఇచ్చారు కదా కాగితాలు, తీసుకో, నాది నాకు ఇడిచిపెట్టు అని గూలగొట్టినా. మా భార్య నేను పలకలు మొత్తం గూలగొడితే వచ్చి స్టేషన్లో కేసు పెట్టిండు మా మీద. కేసు పెట్టినాక సాగర్ అనేటాడు, నువ్వు వాళ్ళకి ఇంత తీసుకున్నావంట, వీళ్ళతో తీసుకున్నావంట అంటే నేను మోటరెడ్డితో అన్నా, జయపాల్ రెడ్డి ఏమో నువ్వు ఊరడో కావా, గిట్లెట్లా చేసినావు, గట్లెట్లా మాట ఇచ్చారు, నాకు చదివితే వాడు పన్నెండు గడి చేసిండు, ఆ సాగర్ తోడు మాట్లాడు అంటే రమ్మన్నా అన్న. సాగర్ రాలేడు. ఫోన్ కల్పించిండు ఒకనాడు. రాకుండా ఏం చేశారు, ఇట్లే చూడని అని పోయినా. పైపులు వేస్తున్నారు, పూల కొడతాను, గడపార తీస్తున్నా, పలగొట్టినా. సాగర్ అనేటోరు వచ్చి నీ వంతుకి ఎంత వస్తుంది అన్నాడు. నా వంతు 19 గుంటలు, 20 లక్షలు ఇస్తాయి ఇప్పుడు అంటే. 20 లక్షలు నాకెందుకు ఇస్తావు, ఇక్కడ రేట్ ఏమున్నది ఎకరకు, 2 కోట్ల 3 కోట్ల ఆ ప్రకారం నాకు అంటే, లేలే నీకేమన్నా ఉంటే తీసుకురా, లేకపోతే కోర్టులో కేసు వేసుకో, పోలీస్ స్టేషన్లో కేసు వేసుకో అంటే. నేను పనిది నువ్వు తిట్టినా, నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు, మీ అయ్యా మీ అమ్మ సంపాదించలేరు భూమి నాది, మా అయ్యది, మా తాతది, నువ్వేవాడవురా అని నేను మాట్లాడితే, ఏం పెట్టుకుంటావు పిక్కు అన్నాడు. సరే మంచిదని ఒక 15 రోజుల నాడికి 25 రోజుల నాడికి సాగర్ దొరికిండు. ఏమయ్యా గిట్లెట్లా చేసిరా అంటే, రేపు కలుస్తాను నేను అని అన్నాడు. నాకు కలవలేడు. జయపాల్ ఫోన్ చేసిండు, ఇట్లా రమ్మన్నాడు అంటే. రమ్మన్నాడంటే పోయినా, రాలేడు. వేరే అతను వచ్చిండు. ఇక పనిది వచ్చేయమంటాడు. నా ముంగడ పిలిచి, అన్నా నువ్వు 10 రూపాయలు తీసుకున్నావని నాకు చెప్పమని. ఆ మనిషిని పిలుస్తా ఓడిచ్చిండు అంటే. వాడు కూడా తప్పుకున్నాడు. జయపాల్ రెడ్డి తప్పుకున్నాడు. జయపాల్ రెడ్డి తోటి సాగర్ తోటి నేనేమన్నా మనిషికి 2 గుంటల భూమి ఇవ్వన్నా. 6 మంది మేము అన్నదాము, మనిషికి 2 గుంటలు అంటే సరే నేను సార్కి అడిగి చూస్తా అన్నాడు జయపాల్ రెడ్డి. ఏ సార్కు? సాగర్ సార్కు. ఒక నెల దగ్గరకు వచ్చింది. నేనే ఫోన్ చేసి అడిగి, ఏమైనా 2 గుంటలు ఇప్పిస్తాంటి, లేదు సార్ ఒప్పుతలేడు. సార్ ఒప్పకపోతే నాది నేను గులగొట్టుకుంటా అన్న. వాళ్ళు కేసు పెట్టి ఏం చేస్తావు చేసుకోమంటే, వాడేవాడా నా భూమి మీద కేసు పెట్టడానికి, నేనైతే వాడిని కాయం రాసేయలేను. అట్లెట్లయితుంది అన్నాక ఒక జయపాలు తీసుకొచ్చి 20 లక్షల చెక్ ఇచ్చిపోయాడు.
సార్ తోటి మాట్లాడుకో, సాగర్ సార్ తోటి అంటే సరే మంచిది, ఎప్పుడు వస్తాడు అన్న. ఆయనకు ఊళ్ళో పని అనేది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు అయినాక వస్తాడు అన్నాడు. ఎలక్షన్లు అయినాక రాడు, ఇప్పటికీ కలపలేదు. 20 లక్షల చెక్ నాకు ఇచ్చిండు. మొత్తము భూమి 2 ఎకరాల 30 గుంటల భూమి మా భూమి. అది కథ జరిగింది. నాతోటి మిత్రులకు మాధవరెడ్డి, మాణికరెడ్డి, మున్నూరు సీనన్న, జానీ, కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, మాణికరెడ్డి, తిరుమల రెడ్డి, మా మామ చంద్రారెడ్డి, నారాయణ, నరసింహులు, ఇక్కడ వచ్చిన మా మహిళమ్మ తల్లులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 3 విషయాలు. ఒక విషయం ఏంటిదంటే, మాకు ఇక్కడ అసైన్ భూమి 153, 154, 155 3 సర్వే నంబర్లు. ఇందులో 3 సర్వే నంబర్లలో 80% ఎస్సీలకు ఉంటుంది ల్యాండ్, 10% బీసీలకు ఉంటుంది, 5% మైనార్టీలకు ఉంటుంది, 5% ఓసీలకు ఉంటుంది. ఈ 80%లో 80% ఘోరంగా అన్యాయం అయిందంటే ఎస్సీలకే. వాళ్ళ మనిషి వాళ్ళకే అన్యాయం చేసిండు. అందులో ఏమైందంటే, ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశారు, అగ్రిమెంట్ 75 లక్షల నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 2021, 22, 21 అనుకుంటా 75 లక్షల నుంచి స్టార్ట్ అయింది. అగ్రిమెంట్ టైం అయిపోయింది. టైం కాగానే రైతులు అడ్డం తిరిగారు, మాకు టైం అయిపోయింది, మేము ఇవ్వం భూములు, మీకు ఎన్ఓసీలు ఎట్లా వస్తాయి, మాకు ఎన్ఓసీలు ఎట్లా రావు, మేమే పోతాం అధికారుల దగ్గరికి అని చెప్పి చాలా మంది, కొద్దిమంది అక్కడ ఉన్న రైతులు రివర్స్ అయ్యారు. రివర్స్ కాగానే మళ్ళీ వీళ్ళకు భయపెట్టి భయభ్రాంతులకు చేసి ఒక 2 హైకోర్టు లాయర్లు ఉన్నారు. ఆ లాయర్ల ద్వారా వీళ్ళకి నోటీసులు పంపించి, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో ఉన్న ఒక అడ్వకేట్ కూడా ఈ మధ్యలో అంటే ఈ 2 నెలల కింద నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనుకుర్రు, ఏమవుతుంది అనుకుర్రు, నేను 100% నష్టపోయిన రైతుల పక్షాన్ని ఉంటా. వాళ్ళకి నష్టపోయింది కాబట్టి వాళ్ళ ముంగటుండి వాళ్ళకు ఇప్పించేంత వరకు నేను ఊకోను. ఇందులో ఒక అడ్వకేట్ ఉంటాడు, శ్రీ కిష్టాయ అని, ఇంతకుముందు సాగర్ అని చెప్పిండు, ఆయన కూడా ఒక అడ్వకేట్ అని తెలుసు. ఈయన నా మీద ఆల్రెడీ రీకౌంటింగ్ కేసు అనేది ఒక రీకౌంటింగ్ కేసు అని చేసిండు. మళ్ళీ ఆల్రెడీ కలెక్టర్ మేడం కొట్టేసింది, ఇది అయిపోయింది. ఈ అడ్వకేటు 2 అడ్వకేట్లు వీళ్ళకు బెదిరించి నోటీసులు పంపిస్తామని, మళ్ళీ గవర్నమెంట్ గుంజుకుంటుందని, ఏదో మొత్తం మీద భయభ్రాంతులకు చేసి వీళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర కలవనీయకుండా మధ్యవర్తే రావాలి. ఎవరైతే కొంటుర్రో వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేడు, అప్రోచ్ కాలేడు, వీళ్ళని అడగలేడు. డబ్బులు కూడా ఏమైందంటే 75 లక్షలు మాట్లాడుకోరు, కోటి మాట్లాడుకోరు, ఒక్కొక్కరికి ఒక్క రకంగా మాట్లాడుకోరు. వీళ్ళు ఫస్ట్ వీళ్ళకి ఏడ స్టార్ట్ అయిందంటే, పక్కకు 149, 150 సర్వే నెంబర్ ఉంటుంది, అది పట్టా ల్యాండ్. అది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 1,20,00,000 ఉంది. ఇప్పుడు మన మార్కెట్ గవర్నమెంట్ వాల్యుయేషన్, ఇక మార్కెట్ వాల్యూ దాని మీకు తెలుసు ఎంత ఉంది అనేది. అయితే 1,20,00,000 ఇస్తామని స్టార్ట్ చేసారు. తర్వాత 50 ఇచ్చారు. లేదు ఎన్ఓసి వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ ఇస్తాము, మీకు ప్రొసీడింగ్ ఇస్తామన్నారు. డబ్బు లేకముందు రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఇప్పటికీ ఉన్న రైతులకు ఒక్కరికి కూడా దాదాపు 80 నుంచి 100 మంది రైతులు ఉంటారు ఇక్కడ నష్టపోయిన వాళ్ళు. అన్ని కులాలకు సంబంధించిన ఉన్నారు. ఇలా కొంతమంది అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అమ్ముకున్న వాళ్ళు ఒక 10% ఉంటారు, 90% భూమి అమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. అందులో వీళ్ళకి ఆల్రెడీ 1990లో అంటే నేను తీసుకున్న దాని ప్రకారము అంటే వీళ్ళకి కొంతమంది చాలా మందికి 70లో కూడా ఇచ్చిర్రు. 70 నుంచి కూడా గవర్నమెంట్ భూమి ఇచ్చింది. 70 ఇచ్చారు, 90 ఇచ్చారు. నేను తీసుకున్న ప్రకారం ఇది 1990లో వీళ్ళకు ఆల్రెడీ ఫామ్ డీ ల్యాండ్ లేస్ కింద వీళ్ళకు 50 ఎకరాలు ఇచ్చారు. ఈ 90లో ఇచ్చిన వాళ్ళకి 50 ఎకరాలు ఇచ్చారు. ఆ 50 ఎకరాల్లో ఇక్కడ ఉన్న బాధితులు అందరూ ఉన్నారు. ఇది 1990. తర్వాత ఇంకోటి, కాంగ్రెస్ గవర్నమెంటే భూములు అసైన్ భూములు కానీ కార్యకర్త కానీ భూములు అమ్మడం నేరం, కొనడం నేరం అన్నది. మరి భూములు అమ్ముతున్నారు, ఇట్లా పట్టాలు అవుతున్నాయి. ఇది మరి అధికారులకు తెలియదా? మరి అసైన్ భూములు అమ్మడం నేరం, కొనడం నేరం అనేది అన్నప్పుడు ఈ భూములు ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది మాకు ఇది 2 నెలలు తిరిగితే దొరికింది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ కూడా దొరకనిస్తలేదు, ఒక పేపర్ కూడా ఇస్తలేదు. మండల ఆఫీస్ పోయినా, ఆర్డీఓ ఆఫీస్ పోయినా ఒక పేపర్ కూడా దొరకనిస్తలేదు. మరి ఇంత పెద్దగా ఏడికెళ్ళి నడుస్తుంది అనేది ఏం అర్థమైతలేదు. తర్వాత కొనుక్కున్న వాళ్ళకేమో ఎన్ఓసీలు వచ్చినాయి. కొనంగానే ఎన్ఓసీలు వచ్చినాయి, వాళ్ళు వెంచర్ చేస్తారు, అయిపోయింది.
మరి ఇప్పుడు ఉన్న రైతులు ఇంకా కొంతమంది దాదాపు 15-20 మంది ఇంకా రైతులు ఉంటారు. అందులో ఓసీలు ఉన్నారు, అమ్మని వాళ్ళు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు అందరు ఉన్నారు. మరి కొనుక్కొని వెంచర్ చేసే వాళ్ళకేమో ఎన్ఓసీలు వస్తున్నాయి. మరి వీళ్ళకు రైతులకు ఎందుకు ఎన్ఓసీలు ఇయ్యరు? వీళ్ళకు కూడా ఎన్ఓసీ ఇస్తే అయిపోతుంది కదా. రెండోది, అదే హెచ్ఎండిఏ ద్వారా గవర్నమెంట్ తీసుకొని హెచ్ఎండిఏ తీసుకొని వెంచర్ చేసి ఉంటే వీళ్ళకి 200 గజాలు వస్తుంది. ఆ 200 గజాలు ఇప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ 30 నుంచి 35 వేలు నడుస్తుంది. ఒకవేళ వీళ్ళు అమ్ముకుంటే 2 కోట్ల రూపాయలు వస్తుంది. వీళ్ళకు 1,20,00,000 గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం, అక్కడ ఉన్న వాల్యుయేషన్ ప్రకారం ఇస్తా అని చెప్పేసి కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇవ్వలేరు. ఇప్పటికీ కొంతమందికి డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక జిరాక్స్ డాక్యుమెంట్ ఇవ్వండి, మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వండి అంటే ఆ రైతుకు ఒక డాక్యుమెంట్ ఇస్తలేరు, ప్రొసీడింగ్ ఇస్తలేరు. ఇవన్నీ ఎందుకు ఇస్తలేరు? ఇంకోటి, అడ్వాన్స్ 1990లో ఎన్ఓసి వచ్చి ఓకే. మళ్ళా ఇప్పుడు అక్కడ వాగుంది ఒకటి, మన కొత్లాపూర్ నుంచి మన కంది, అల్లూరు, కొత్లాపూరు, చౌరస్తా 3 కలుపుకొని వాగు పోతుంది. అది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ వైకుంఠపురం వాగుంటుంది. అది సంగారెడ్డి నుంచి కల్వకుంట చెర్లకు పోయి, కల్వకుంట చెర్ల నుంచి ఆయన సంగారెడ్డి చెర్లకు పోతుంది. ఆ వాగు, ఆ వెంచర్ కు ఇష్టానుసారంగా వాగును వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా ప్లాన్ ప్రకారం ఆ వాగుని ఇష్టానుసారంగా చేస్తారు. పక్కకి ఎవరైనా భూములు అమ్మనులు ఉన్న దానికి ఏం చేస్తారు? ఆ వాగును అటు జరిపేసి వాళ్ళని బఫర్ జోన్లో చూపిస్తారు. ఇంతకుముందు దామోదరెడ్డి గారు చెప్పారు, అసలు ఆయన భూమి దగ్గర కాలువనే లేదు. ఆయన భూమి పక్కకు కాలువ చూపించి నీకు బఫర్ జోన్లు ఉందనేది ఆయన ల్యాండ్ బఫర్ జోన్ చేసి, బఫర్ జోన్ 1953 నుంచి లేనిది, అప్పటి నుంచి ఇప్పుడు 23-24 వరకు లేనిది. ఈ సంవత్సరంలో బఫర్ జోన్ ఎట్లా తయారైంది? అది వాళ్ళకు అనుకూలంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు రైతులు మాట్లాడినట్టు ఇప్పుడు మన బ్యాగరి లక్ష్మమ్మ నరసమ్మ మాట్లాడింది. బ్యాగరి దుర్గయ్య, అంతయ్య, పరమయ్య ముగ్గురు అమ్ములు. పరమయ్యకు భూమి ఉన్నది, ఆయన అమ్ముకుండు, సంతోషంగా ఇల్లు కట్టుకుండు. ఆయన కూడా ఇంకా డబ్బులు ఇవ్వలేరు. ఆయన కూడా 3 లక్షలు 4 లక్షలు ఇవ్వాలని చెప్తున్నాడు మొన్న, ఆయన కూడా డబ్బులు ఇవ్వలేరు. బ్యాగరి దుర్గయ్య అండ్ బ్యాగరి అంతయ్య అది అద్దె దగ్గర ఉంటుంది. అలా భూమి ఎవరి పేరు మీద పోయింది? మరి అది ఉంటే భూమి అని ఉండాలి. అలా భూమి ఎవరి పేరు మీద పోయింది? ఇదే రైతులు. ఇప్పుడు ఇంకో ఆయన భూమి లేని పట్టాదారులు లేని వాళ్ళ పట్టాదారులు కుడుతున్నారు. ఇంతకుముందు వాళ్ళకి భూమి పట్టానే ఉండకుండే, ఇప్పుడు పట్టాదారులు కుడుతున్నారు. మళ్ళీ ఇంకోటి, ఈ ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ ఏం చేస్తున్నది? ఆ వాగు అనేది చూసుకుంటలేరు వాళ్ళు. మరి ఇంకా ఇంట్లో ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? సంగారెడ్డి కనిపిస్తలేదు. ఇరిగేషన్ మినిస్టర్ కానివ్వండి, ఇక్కడ ఉన్న అధికారులకు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి, సంగారెడ్డిలో ఏం జరుగుతుంది? ల్యాండ్ను ఏం చేస్తున్నారు? అసైన్ ల్యాండ్ ఏమైతుంది? ఇప్పుడు అది దాదాపు మా చౌరస్తా వరకే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు అయ్యే వెంచారు చౌరస్తా వరకు 50 ఎకరాల వెంచారు. తర్వాత అది ఎంతుందో పక్కకి ఎంతుందో అది మాకు అనవసరం అది, కానీ 50 ఎకరాల వెంచారు. ఆ 50 ఎకరాల వెంచర్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు 80% మా ఎస్సీ వాళ్ళదే ఉంటుంది. ఇంకా కొంతమంది ఎన్ఓసీలు రాలేవంటారు. మరి వాళ్ళు కూడా ఎన్ఓసీలు రాని వాళ్ళ కూడా అందరు కూడా మరి పక్క వాళ్ళకి ఎన్ఓసీలు వచ్చినాయి, వాళ్ళు వెంచర్ చేస్తుర్రు. పెద్ద పెద్దలు కలిసి రాని ఎవరున్నారా? వాళ్ళు ఎన్ఓసీలు తెచ్చుకొని వెంచర్ చేస్తుర్రు. మరి మేము కూడా ఎన్ఓసీ ఎందుకు తెచ్చుకోము, ఎన్ఓసీ ఎందుకు రాదు మాకు అని వాళ్ళు ఎందుకు ముందుకు వస్తలేరు? వాళ్ళ ఎన్ఓసీ గురించి ఎందుకు ఆర్డీఓని కానీ ఎంఆర్ఓని కానీ ఎందుకు కలెక్టర్ని కలుస్తలేడు? ఇప్పుడు నెక్స్ట్ దీని మీద కూడా మేము వెంచర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3-4 మంత్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి కూడా. మేము వెంచరు ఆపండి అని చెప్తలేము. మేము ఇక్కడ మా రైతులందరూ నష్టపోయారు. మా రైతులకు ఇప్పుడు మిగతా విలేజ్లో ఆరట్ల కానివ్వండి, అక్కడ వేరే విలేజ్లో కానివ్వండి 200 గజాలు ఇచ్చారు. మా రైతులకు ఏమి ఇస్తారు? ఇప్పుడు నష్టపోయారు కాబట్టి అడుగుతున్నాం, మా రైతులకు ఏమి ఇస్తారు? ఆ మాట్లాడి రైతులకు 200 గజాలు ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా సెట్ చేస్తారా? వాళ్ళకి ఇప్పటికి ఇచ్చే డబ్బులు రాలేవు. మరి మధ్యవర్తి ఉన్న వాళ్ళు, మధ్య వాళ్ళ మాట్లాడుకున్న వాళ్ళు తీసుకుర్రా, మరి మీరు ఇచ్చిర్రా, ఇవ్వలేరా? ల్యాండ్ తీసుకున్న వాళ్ళు అవన్నీ జర చూసుకొని అధికారులు కూడా ఈ వెంచర్కు ఎన్ఓసి ఎట్లు ఇచ్చిర్రు, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎన్ఓసి ఎందుకు ఇవ్వరు? వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వండి. ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకోటి, చెరువు కాలువ కూడా వాగు కూడా ఇష్టానుసారంగా దూవడం జరుగుతుంది. మరోసారి చెప్తున్నా, ఇష్టానుసారంగా దూవడం జరుగుతుంది. దాన్ని రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఒకసారి వచ్చి చూసుకోవాలని కోరుకుంటున్నా. భూములలో మేము వ్యవసాయం చేసే టైంలో మా రైతులు ఒక రూమ్ కట్టుకున్నా, లేకపోతే ఒక బర్ల షెడ్ వేసుకుందామన్నా ఇదే రెవెన్యూ వాళ్ళు వచ్చేసి గుల్లగొడుతున్నారు జేసీబీలు పెట్టి. మరి ఈరోజు వాళ్ళకు అక్కడ కళ్ళు కనిపిస్తలేవు ఈ అధికారులకు. అంటే రైతులకు ఒక న్యాయం, ఉన్న వాళ్ళకు న్యాయం, రైతులకు కూడా న్యాయం చేయండి. ఇప్పుడు భూమిలకు 200 గజాలు ఇప్పియాలని మేము కూడా కోరుకుంటున్నాం మీడియా ద్వారా, మీ అందరి ద్వారా. రెండవది, నెక్స్ట్ కలెక్టర్ కూడా మా బాధలన్నిటి చెప్పుకుంటాం. ఇంకా చాలా మంది రాలేరు ఈ రోజు పెళ్లిళ్ళు ఉండుట్లా. ఇంకా 100-200 మంది కూడా వస్తారు. చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు.
100-200 మందితోని నెక్స్ట్ కలెక్టర్ గారికి కూడా మా బాధ చెప్పుకుంటాం. మా ఎమ్మెల్యే గారికి కూడా అడగడం జరుగుతుంది, ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య అందరికీ ఉన్నది, పార్టీలకు అతీతంగా ఉన్నారు. ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అతీతంగా ఉన్న రైతులందరూ పార్టీకి అతీతంగా ఉన్నారు కాబట్టి అందరినీ చూసుకోవాలి, అందరికి న్యాయం జరగాలి. 1,20,00,000 ఇస్తామన్నారు, 1,20,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మేము. ఆ రైతులకు 1,20,00,000 రాలేదు. గవర్నమెంట్ ల్యాండ్ కు మీరు పట్టా ల్యాండ్ వాల్యుయేషన్ కట్టిస్తున్నారు కాబట్టి ఆ వాల్యుయేషన్ కట్టియాలని మీ మీడియా మిత్రుల ద్వారా, మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. 22 నారాయణ ఉన్నాడు, ఏం చేసేది వీళ్ళు? నారాయణ రైతు దగ్గర ల్యాండ్ కొని అప్పుడే మళ్ళా ఒక వారం 10 రోజుల్లో ఇంకో ఆయన పేరు మీకు మార్చడం జరిగింది. మళ్ళీ ఆయన పేరు మీకు వెళ్ళి ఇంకో ఆయన పేరు మీకు మార్చడం జరిగింది. లాస్ట్కి ఏం చేసింది వీళ్ళు? లాస్ట్ మూడు పార్టీలు మారిన తర్వాత ఈజేఆర్ ఇన్ఫ్రా అని వాళ్ళకి వెంచర్ ఇచ్చింది. ఇప్పుడు ఈజేఆర్ ఇన్ఫ్రా అని డెవలపర్స్ వెంచర్ చేస్తున్నారు. మరి ఈ రైతు పేరు మీదకి వెళ్ళి 3-4 పేరు మీకు మారడానికి కారణం ఏంటిది? అంటే 3-4 పేరు మీద మారడంతోనే ఎన్ఓసి ప్రొసీడింగ్ వస్తుందా? అట్లయితే చెప్తే మేము కూడా అదే విధంగా చేసుకుంటాము. అట్లా ప్రొసీడింగ్ ఒకవేళ ఇస్తారనుకుంటే ఆ ఆర్డీఓ ఎంఆర్ఓ కానీ, అట్లయితే మేము కూడా రైతుల ద్వారా ఒకరి పేరు మీద వాళ్ళ ఇల్లులోనే ఒకరి పేరు మీద తమ్ముడు పేరు మీద కొడుకు పేరు మీద ఆయన చేసుకొని వాళ్ళు అట్లా ఎన్ఓసి లేకపోతే మాకు అది చెప్పండి. అది సలహా ఇస్తేనన్నా అధికారులకు అడుగుతున్నాం మేము, సలహా ఇస్తేనన్నా మరి అది మేమన్నా చేసుకుంటాం. మళ్ళీ మా రైతులన్నా బాగుపడతారు. రైతును అన్యాయం చేసినోడు ఎవ్వడు బాగుపడాడు. ముందు అది అందరు చూస్తాము. ఇక్కడ కూడా జరుగుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు రైతుకి ఎవరెవరు మోసం చేసారో వాళ్ళ పరిస్థితి ఏంటో అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా రాబోయే రోజులు ఎట్లుంటుంది అనేది మన చేతుల్లో లేని పని. అది పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనం చేసే పని మనం చేస్తాం. నేనైతే ఈ రోజు నుంచి నేను కౌన్సిలర్ గా ఉన్న రోజులు వీళ్ళ పక్షాన్ని కొట్లాడతా, వీళ్ళకి న్యాయం జరిగిందాకా ఊకోను. వీళ్ళు ముందుంటే నేనుంటా, వీళ్ళు ఎన్నుకున్నా నేను వీళ్ళ ముందుంటా, వీళ్ళందరి ముందు నేనుంటా, వీళ్ళందరి వెనుక కూడా నేనే ఉంటా. వీళ్ళందరినీ కాపాడుకుంటూ వీళ్ళకు 100% నాతో అయినంత మట్టుకు వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా, న్యాయం చేపిస్తా. నేను మాత్రం ఈ విషయంలో ఈ 153, 54, 50 సర్వే నంబర్ల నష్టపోయిన రైతులకు మాత్రం ఊకొని ఇడికెళ్ళి నాకు ఏం లేదు ల్యాండ్, నన్ను ఎవ్వడు కూడా ఏం చేయడు. మా అయ్య సంపాదించింది మాకు ఉన్నది, మా అయ్య సంపాదించింది అనుభవిస్తున్నా. నా కష్టం నేను చేసుకుంటున్నా. నాకు ఏడ లవణ్య పట్టలేదు, ఏడ అసెంట్ లేదు, ఎవ్వరితో నాకు లోపుసులు లేవు, ఎవ్వడు నాకు ఏం చేయలేడు. నాది కూడా చెప్పుకోవాలి. నేను ఎవరికి లొంగేటోని కూడా కాదు, ఎవరికి తగ్గటోని కాదు, ఎవరు లొంగటోని కాదు. నేను అనుకున్నది 100% ముందుకే పోతాగా. నేను తక్కువ నాకు ఎవ్వడు వచ్చి ఆపినా ఆగేటట్టు అయితే ఉండదు. నేను 100% నాకు ఇక్కడ ఉన్న నా వార్డులో నష్టపోయిన రైతులకే నేను న్యాయం చేయాలనుకుంటున్నా. వాళ్ళు ఇంబడే ఉంటుంది. 2 నెలలకు ఒకసారి 4 రిజిస్ట్రేషన్ మారు. అది నేను చెప్పిన దాని మీకు వచ్చింది ల్యాండ్. ఇప్పుడు మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, ఏం లేదు. మాకు నష్టపోయింది, మాకు అధికారులు లాభం చేస్తారా? మా రైతులకు నష్టపోయారు కాబట్టి వాళ్లకు భయభ్రాంతులకు చేసి వాళ్ళకి భయపెట్టి కొన్ని వాళ్ళకు లూజ్ పోల్స్ ఉండే, బిడ్డ పెళ్లికి ఉండా, లేకపోతే ఇల్లు కట్టుకుందామని ఆశ ఉండా, ఏదో ఉండా, కొన్ని విషయాలలో వాళ్ళు కూడా తగ్గిండ్రు, భయభ్రాంతులకు చేసి ల్యాండ్ తీసుకున్నారు. ఒకరిని కలవకుండా ఒకరిని ఇంతకుముందు చంద్రెడ్డి గారు కూడా చెప్పింది, నీకు చెప్పింది నాకు తెలియదు, నాకు చెప్పింది నీకు తెలియదు, ఇట్లా లోపల చేసి దాన్ని కంప్లీట్ చేసారు. సరే అట్లా చేసినా సరే మొత్తం డబ్బులన్నీ ఇవ్వాలి. రైతుకు ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్న రేటు ఎంత మాట్లాడుకున్నారు అంత రేటు రైతులకైతే కట్టియాలి కదా. రైతులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? ఇప్పుడు అదే అంటున్నాం, రైతు మాకు అందులో ఏమన్నా పర్సెంటేజ్ గజాలు ఇస్తారా? ఇప్పుడు చేసే వెంచర్ల గజాలు ఇస్తారా? లేకపోతే మాకు డబ్బులు ఇస్తారా? అధికారులు ఇస్తారా? లేకపోతే అధికారులు ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎవరైతే ఎన్ఓసీలు తీసుకుర్రో, ఎవరైతే వెంచర్ చేస్తుర్రో వాళ్ళ ద్వారా అధికారులు ఇప్పిస్తారా? మాకు ఏమన్నా ఒకటి చెప్పండి, ఏదైనా ఒకటి న్యాయం చేయండి. మీ మీడియా వాళ్ళు కూడా ఎంత రైతులు నష్టపోయిన వాళ్ళని చూడండి. ఎంత మీకు చూసే కనిపిస్తుంది ఆల్రెడీ. వాళ్ళు కోటీశ్వర్లు ఏం కాదు, ఎంత వాళ్ళ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు కోటీశ్వర్లు ఏం కాదు. వాళ్ళు కూడా అమ్ముకున్న పైసలతోనే అంతో ఇంతో ఇల్లు కట్టుకున్నారు. ఆ చిన్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఆ భూమి ఉంటేనన్నా వ్యవసాయం చేసుకుని బతుకుతుంది, ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. అందుకే ఆ రైతులకు కూడా న్యాయం చేయాలి. రైతుని నాశనం చేసినోడు ఎవడు బాగుపడాడు. అందుకే రైతులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఓకే, లేకపోతే వాళ్ళకి ఏమన్నా పిలిచి మాట్లాడి రైతులకు ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఎట్లయితే మీరు మీ దూతలను పంపించి ఎవరికి తెలియకుండా ఎట్లయితే మీరు భూమి కొనుక్కున్నారో అట్లనే వాళ్ళకి లాభం చేయండి. లేకపోతే మధ్యలో తీసుకున్న వాళ్ళు ఇవ్వచ్చు, డబ్బులు కంప్లీట్ ఇవ్వచ్చు. నేను కాదంటలే, మనకు కూడా తెలియని కూడా మాట్లాడలేము. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. మధ్యలో వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు ఎంత తీసుకున్నారు, మాకు ఎంత ఇచ్చారు? ఇప్పుడు 1,20,00,000 ఇస్తామని పక్కకున్న సర్వే నంబర్లు గవర్నమెంట్ వాల్యుయేషన్ 1,20,00,000 ఉంది మన చౌరస్తాల.
దాని మీద మీరే ఆలోచన చేయండి. గవర్నమెంట్ వాల్యుయేషన్ 1,20,00,000 ఉంటే ఆ భూమి మనకి ఎంత పోతుంది ఇక్కడ మార్కెట్ లో? 5 నుంచి 6 కోట్లు పోతుంది ఈజీగా. అధికారుల దగ్గరికి పోయి అంటే నేను చెప్పేది కూడా కాదు, చాలా మంది పోయి అప్లికేషన్ పెట్టుకుంటే ఒక పేపర్ కూడా దొరుకుతలేదు. మీరు కూడా అడగండి అధికారులను. ఇప్పుడు మాకు పలాన్ 53, 54 నుంచి మాకు రికార్డు కావాలంటే కూడా ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడేది చూడు, దుర్గయ్య వాళ్ళ మిస్సెస్ వాళ్ళ 2018 ఇలా మన కొత్త పాస్బుక్లు వచ్చినాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళ పాస్బుక్ కొత్త పాస్బుక్ వాళ్ళకి రాలేవు. వాళ్ళది ఇప్పుడు 53, 54 నుంచి కూడా నేను వాళ్ళ ఒకటి నేను చూసిన, నేను పోయినా ఆల్రెడీ ఒక ఆయనను పట్టుకొని పోయినా. వాళ్ళది రికార్డు 53, 54 నుంచి కూడా రికార్డు లేదు కానీ మరి పాస్బుక్ ఎట్లుంది? మళ్ళీ 2004లో ఆ పాస్బుక్ ఇష్యూ అయింది. ఇప్పుడు ఆమె చూపించిన పాస్బుక్ 2004లో ఇష్యూ అయింది. మనకు 2018 తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాస్బుక్ వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళకి పాస్బుక్ రాలేదు. వాళ్ళ భూమి ఇప్పుడు ఏడుంది? ఉండాలి కదా, భూమి అయితే ఉండాలి కదా. మరి సరే పాస్బుక్ రానంత మాత్రాన భూమి అయితే రికార్డులకి వెళ్ళి వెళ్ళొద్దు కదా, రికార్డులకి వెళ్ళి వేరే వాళ్ళ పేరు మీకు ఎట్లా అవుతుంది? అట్లా 5-6 ఎకరాలు జరిగింది కదా. ఇప్పుడు నేను ఆ ల్యాండ్లో నేను పట్టేదారనే కాదు, ఫస్ట్ నుంచి నేను పట్టేదారనే కాదు. ఆ ల్యాండ్లో నా పేరు మీకు ఎట్లా వచ్చింది అంటే నేను వేరే ఒకటి ల్యాండ్ గుంజుకుంటే నా పేరు మీకు వస్తుంది కదా. నేను కొనలే చేయలే, నా పేరు మీకు పట్ట సర్టిఫికేట్ వచ్చింది, ఎన్ఓసి వచ్చింది, ప్రొసీడింగ్ వచ్చింది, ఎట్లా వస్తుంది? అసలు భూములను అట్లా ఇప్పుడు మున్నూరు సింగ్ కూడా చెప్పినట్టు ఆయన ఎకరనారా అంటే ఎకరా పట్టకు, అది ఎకరా ఆయన ఉన్నది అప్పుడు అది కామన్, అది కబ్జాలు ఉండే. ఈయనకి ఏం చేసాడు? ఫస్ట్ ఎకరనారా డబ్బులు ఇస్తామని మాట్లాడుకోరు. 75 నుంచి స్టార్ట్ అయింది, మీకు అదే ఇంతకుముందు 75 నుంచి స్టార్ట్ అయింది. 75 కాగానే సంవత్సరం గడవగానే టైం అయిపోయింది అనేసరికి మళ్ళీ ₹1,00,00,000 తెచ్చి తెచ్చి సీనన్నకేమో ₹1,00,00,000 అన్నారు, పక్కకు పోయి ₹1,10,00,000 అన్నాడు. ఒకరికొకరు నిలవపడ్డా, ఇక్కడ పోయి ₹1,15,000, అక్కడ పోయి ₹1,20,000, ₹1,30,000, ఇంచుమించు ₹1,50,000 దాకా కూడా వచ్చింది. మొన్నటి దాకా వన్ ఇయర్ బ్యాక్ వరకు ₹1,50,000 దాకా కూడా వచ్చింది. అంటే ఒక 5-6 మంది రైతులకు ₹1,50,000 వరకు కూడా వచ్చింది. మిగతా రైతులందరూ 1, 1,10, 75 కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే అట్లా అయిపోయింది. అట్లా అయిన తర్వాత కూడా ఆ కోటి అన్న మొత్తం ఇచ్చిర్రా? ఆ కోటి అక్కడ వెళ్ళి మొత్తం తెచ్చుకోరు. వీళ్ళు ఏం చేసారు? 50 ఇచ్చారు, 50 నా పని నేను చేసుకున్నాను. అడిగితే ప్రొసీడింగ్ రాలేదు, ఎన్ఓసి రాలేదు. మీరు ప్రొసీడింగ్ ఎన్ఓసి రాకముందు మీకు డబ్బులు ఇస్తే రేపు మళ్ళీ మీరు మాకు ఉల్టా తిరుగుతారు అని చెప్పేసి ఆపి ప్రొసీడింగ్ ఎన్ఓసి వచ్చినాక కూడా ఇప్పుడని ఇవ్వాలి కదా. ప్రొసీడింగ్ ఎన్ఓసి వచ్చిన తర్వాత కనీసం ఎన్ఓసి అని ఇవ్వాలి కదా. మరి మీ ద్వారానన్నా ఒక ఎన్ఓసి ఇప్పియండి, మీ మీడియా ద్వారానన్నా ఆ రైతులకు ఒక ఎన్ఓసి ఇప్పియండి. ఎన్ఓసి అన్నా లేకపోతే ప్రొసీడింగ్ అని ఇప్పియండి. దాని ద్వారా ఇప్పుడు ఉన్న రైతులైనా కనీసం ఎన్ఓసి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఉన్న రైతులు కూడా ఇంకా చాలా మంది మొత్తం అమ్ముకోలేరు. ఇంకొక 20-25 మంది ఉన్నారు. 20 మంది అయితే ఖచ్చితంగా ఉన్నారు. అంటే 70లా కొంతమందికి ఇచ్చారు. టోటల్ మా ఏరియా 152 నుంచి 161, అంటే అక్కడ పక్క విడిచిపెట్టి అదేమో 41, 71 ఇటు సైడ్ మనకు హైవేకి లెఫ్ట్ సైడ్ 41 సర్వే నెంబర్ అది కూడా నడుస్తుంది. ఇప్పుడు దాని గురించి కూడా ఎందుకంటే నా పరిధిలోకి రాదు కాబట్టి నేను మాట్లాడలేను. కానీ ఇప్పుడు ఇదంటే నాకు మన వార్డుకు వస్తుంది కాబట్టి నేను మాట్లాడను. అది 10వ వార్డులకు వస్తుంది 71. మా ల్యాండ్స్ అక్కడనే ఉంటాయి. ఇప్పుడు ఈ ల్యాండ్స్ పరంగానే నేను రావాల్సి వస్తుంది. ఇప్పుడంటే ఇక్కడైతే మా ఏం లేవు. ఈ సైడ్ నా 11వ వార్డుల నాకు ఇల్లు తప్ప వేరే ఏం లేదు. నాకు ఒక ఇంచు భూమి కూడా లేదు, ఒక గుంట భూమి కూడా లేదు. నాకు ఉన్నదంతా 10వ వార్డు సైడే ఉంది. ఇప్పుడు 10వ వార్డుల ఒకవేళ అట్లా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ 71, 41 కొనుడు స్టార్ట్ అయింది. మా వెంచర్ కింద, మా పున్న కాలనీ కింద వెంచర్ కింద ఒక రోడ్ వేసి ఆల్రెడీ లాస్ట్ మీరు పోవచ్చు కూడా. ఆ కట్టెల మిషన్ కాడికి వెళ్ళి స్టేట్ పోతే అక్కడ ఒక రోడ్ వేసేసి అది 71 సర్వే నెంబర్, 71, 72, 41 సర్వే నెంబర్. అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా మెల్లగా తీసుకోవాలి. అవి కూడా సరే. ఇప్పుడు ఇది ఇప్పుడు మీరేమో అన్నారన్న 90లా ఒక 40 మందికి 50 మందికి ఇచ్చారు. 40 నుంచి 50 మందికి 90లు ఇచ్చారు. అంతకుముందు ఉన్న వాళ్ళకు ఇంచుమించు 100 మంది పట్టేదారులు ఉంటారు. మనకు 100 మంది పట్టేదారులల్లా 90 నుంచి 90లు ఇచ్చిన వాళ్ళు ఒక 50 మంది ఉంటారు. 70లు ఇచ్చిన వాళ్ళు కూడా ఒక 30-35 మంది ఉంటారు. 80లా కూడా ఇచ్చారు. 70 నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళకి 71 ఇచ్చారు. 70 నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే 75 లేదు రికార్డు. 75, 85 మా దగ్గర రికార్డు లేదు. వాళ్ళు షాప్ చెప్తారు లేవు, చినిగిపోయినాయి. అంత ఆన్లైన్ అయింది. ఎక్కడ పోయినా ఏం కాదు, ఎలుకలు కొట్టినాయా, పందికొక్కులు కొట్టినాయా, ఏం కొట్టినాయో తెలియదు. లాస్ట్కి ఇది 90 దొరికింది మాకు. ఈ 90లా ఎంతమందికి ఇచ్చారు? ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.